వింతలను, విశేషాలను, రహస్యాలను దాగి ఉన్న ఆలయమే బృహదీశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేల మీద పడదు అంటారు. అది నిజమేనా? అలాగే ఈ గుడిలోని ఏ విధంగా కట్టారు, ఈ గుడిలో విశేషాలు, రహస్యాలు ఏమిటి, ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది, చూసేందుకు ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఎన్నో విషయాల కోసం మనం సింపుల్గా అర్థమైన రీతిలో చెప్పుకుందాం. మొదటిగా ఆలయ విషయానికి వస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే ఒక రాక్షసుడి పేరుగా ఈ పట్టణానికి తంజావూరు అని పేరు వచ్చింది. ఈ తంజావూరునే ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. చోళరాజుల పాలన పట్టణం వారి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళులు 11వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1004 మొదలుపెట్టి 1009లో పూర్తి చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ అద్భుతమైన ఆలయాన్ని అప్పట్లో నిర్మించగలిగారు. నేటికి ఈ ఆలయాన్ని కట్టి 1000 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా, వైభవంగా నిలిచింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు ప్రతిష్టాపింప చేశారు. ఈ శివలింగమే మన భారతదేశంలోకెల్లా అతిపెద్ద శివలింగంగా చెబుతారు. ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న శివలింగానికి అభిముఖంగా ఉన్న నంది విగ్రహము చాలా భారీగా ఉంటుంది. ఈ నంది విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. సుమారుగా 20 టన్నుల బరువు కలిగి ఉన్న ఒకే ఒక్క రాయితో నిర్మించబడి ఉంది. ఈ విగ్రహం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాక ఆలయ బయటన అన్ని దేవతల విగ్రహాలు గోడలపైన ఉంటాయి. దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, యముడు, నిర్ణుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు ఇలా అన్ని రకాల దేవత విగ్రహాలు ఈ ఆలయం గోడలపైన చూడవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ఎన్నో ప్రత్యేకతల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయము, ఆలయం కట్టేందుకు ఎలాంటి ఇటుకలు, సున్నపు రాయి, ఐరన్ కానీ, బంకమట్టి వంటి కానీ ఉపయోగించలేదంట. నిర్మాణంపై ఎటువంటి పూతను కూడా పుయ్యలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం ఇలా అన్నిటినీ గ్రానైట్ రాయితోనే తయారు చేశారు. రాయి సాంద్రత బరువును బట్టి ఒక రాయి మీద మరొక రాయిని పేర్చి నిర్మించారు. ఇలా ఈ విధంగానే 13 అంతస్తుల ఎత్తు వరకు పూర్తి గ్రానైట్ రాయినే వాడి ఈ ఆలయాన్ని నిర్మించారు. దాంతో భారతదేశంలో 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రంగా ఇది నిలిచింది. అయితే మరింత గొప్ప విషయం ఏమిటంటే ఆలయం అంతా గ్రానైట్ రాయితో నిర్మించారు అన్నాం కదా, కానీ ఈ ఆలయం నుండి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ఎక్కడ ఎలాంటి గ్రానైట్ అనేది కనిపించదు. అంటే ఎప్పుడో ఉన్న గ్రానైట్ రాళ్లను ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. అసలు అంత భారీ రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత దూరం నుంచి ఎలా పట్టుకొచ్చారు అనేది ఎంతమంది పరిశోధనలకు సైతం అంతుపట్టలేదు. వాళ్ళ రీసెర్చ్ ప్రకారం, వాళ్ళ అంచనా వేసిన దాని ప్రకారం ఈ గ్రానైట్ రాళ్లలో ఈ ప్రాంతం నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుదుకోవై అనే ప్రాంతంలో 2 కొండలను తొలిచి తీసుకొచ్చి ఉంటారని భావిస్తారు. ఈ ఆలయం పైన ఉన్న గోపుర కలశాన్ని 81.2 టన్నుల బరువు కలిగిన ఒకే నల్లరాతితో చేశారు. ఇంత బరువున్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు 1000 ఏళ్ల క్రితం ఎలా పెట్టగలిగారు అనేది ఇప్పటికీ ఒక అద్భుతమైన రహస్యంగానే ఉండిపోయింది. కొందరు చరిత్రకారులు చెప్తుంది ఏంటంటే ఈ రాయిని గోపురం పైన చేర్చడానికి చాలా కష్టపడ్డారు అని. గోపురం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం దగ్గర నుంచి ఏటవాలుగా ఉండే ఒక ప్రత్యేక వంతెనను నిర్మించి అలా తీసుకువెళ్లారని చెబుతుంటారు. ఇక ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని గురించి మాట్లాడుకుంటే వారి శబ్దాలు అనేవి ఈ ఆలయంలో మరీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ శిలలు మాత్రం మనల్ని ఇంకా ఆశ్చర్యపరుస్తాయి. ఒక రాతి స్తంభంపై కొడితే ఒక సంగీత శబ్దం వినిపిస్తుంది, మరొక స్తంభంపై కొడితే మరొక స్తంభం వినిపిస్తుంది. ఇలా రకరకాల స్తంభాల నుండి రకరకాల విభిన్న శబ్దాలన్నీ వినసొంపుగా వినిపిస్తాయి. ఈ ఆలయం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే నోటి ద్వారా ఎంతో దేశమంతా ప్రాకిపోయింది. అదేమిటంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది అసలు కనిపించదని, భూమిపైన పడదని, అలా అద్భుతమైన దీన్ని నిర్మించారు అని. ఇలా ఈ మాటకు ప్రచారంగా రావడానికి ఒక చిన్న కథ ఉంది. గుడి కట్టడం పూర్తయిన తర్వాత రాజరాజ చోళులు ఆలయ నిర్మించిన వాస్తుశిల్పిని పిలిపించి
స్థపతి ఈ భారీ కట్టడం పడిపోతుగా అని అడగగా దానికి వాస్తుశిల్పి రాజా దీని నీడ కూడా పడదు రాజా అని సమాధానం ఇస్తాడు. ఈ మాటని అప్పటి ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని ఆలయ నీడ అనేది నేల మీద పడదని ప్రచారం చేయడం మొదలుపెట్టారంట. అలా అయితే దీనిలో ఒక వాస్తవం ఉంది. అదేంటంటే ఈ ఆలయం నీడ నేల మీద పడుతుంది, కానీ ఈ ఆలయం గోపురం యొక్క నీడ మాత్రం మధ్యాహ్న సమయంలో అసలు కనిపించదు, నేలపైన పడదు. ఇలా జరగడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ఏంటంటే గోపురం కింద ఆలయ భాగం పెద్దగా నిర్మాణం కలిగి ఉండడం వల్ల గోపురం యొక్క నీడ అనేది తన మీద తానే అంటే ఆలయం మీదే పడి అందువల్ల ఆలయం నీడ అనేది కనిపించదు. కానీ ఈ ఆలయం నీడ అనేది మధ్యాహ్న సమయంలో నేల మీద పడదు అన్న విషయం మాత్రం అంతా ప్రచారం అయిపోయింది. అది కేవలం గోపుర నీడ వరకు మాత్రమే, పూర్తి ఆలయ నీడ కాదు. 13 అంతస్తులు ఉండే ఈ ఆలయం ఎత్తు 60.9 మీటర్ల ఎత్తు. ఇది నిర్మించిన నాటికి 1000 సంవత్సరాలు దాటింది. అయినా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది అనడానికి ఉదాహరణ చాలు. యూకేలోని అత్యంత ఎత్తైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచిన బిగ్ బెల్ టవర్ని 1843-59 మధ్యన కట్టారు. దీని ఎత్తు 96.3 మీటర్లు. దీన్ని నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 150 సంవత్సరాలు దాటింది. కానీ నేటికి ఈ టవర్ కట్టినప్పటి కంటే నేడు 0.26 డిగ్రీల కోణంలో ఒకవైపు కాస్త వంగి ఉంది. అలాగే ఇటలీ లీనింగ్ టవర్ ఆఫ్ వీసాని 1173 నుండి 1373 మధ్యన కట్టారు. దీని ఎత్తు 56.7 మీటర్లు. నిర్మించిన నాటి నుండి సుమారు 800 సంవత్సరాలు దాటింది. ఇది కూడా కట్టినప్పటి నుంచి ఇప్పుడు చూస్తే 3.99 డిగ్రీల కోణంలో వంగింది. అన్నిటి గురించి తెలపడానికి గల కారణము ఇవన్నీ కూడా బ్రోకేష్ ఆలయాన్ని కట్టిన చాలా సంవత్సరాల తర్వాతే వేరే దేశంలో కట్టినవి. ఇవన్నీ కాలం గడిచాక కొంచెం పక్కకు వంగాయి. కానీ 60.9 మీటర్ల ఎత్తు ఉన్న అంత బరువు ఉన్న ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ నిటారుగా ఏ వైపు వంగకుండా అలాగే ఉంది. ఇది భారతీయ కట్టడాలకు అద్భుత సాక్ష్యాలుగా నిలిచింది. ఇక ఈ ఆలయం లోపల అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తంజావూరులో మరికొన్ని ఆలయాలకు దారిని చూపిస్తే కొన్ని మాత్రం మరణానికి దారి తీసే గోతులు కలిగి ఉండడంతో ఆ దారులను మూసివేశారు. ఈ స్వరంగాలని రాజరాజ చోళులు తగు జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. గుడిలో ఆశ్చర్యపరిచే మరొక గుడి చుట్టూ ఉన్న రాతి తోరణాలు. ఈ తోరణాలకు అవి పంపుతో కూడిన రంధ్రాలు ఉన్నాయి. ఇవి ఎందుకు అలా పెట్టారు, ఈ రంధ్రాల ఉపయోగం ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇక ఇంత అద్భుతమైన విశేష నిర్మాణాన్ని కుంజర రాజరాజన్ అనే ఒక సాంకేతిక నిపుణుడైన వాస్తుశిల్పి నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడ శాసనాల్లో కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత డబ్బు నోట్లలో 1000 రూపాయల నోటుని 1954లో మొట్టమొదటిసారిగా చలానీలోకి తీసుకువచ్చారు. ఆనాడు భారత ప్రభుత్వం ఖరీదైన 1000 రూపాయల నోటు మీద బృహదేశ్వర ఆలయాన్ని ముద్రించింది. ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ బృహదేశ్వర ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉండడంతో ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చారు. ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ తంజావూరు ప్రస్తుతం ఒక ఫుడ్ గ్రామంగా నిలిచిపోయింది. ఈ నగరం ఎలా అంతరించిపోయిందో చరిత్రకు సైతం అంతుపట్టలేదు. ఈ గుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి ఏదో ఒక వస్తువు బయటపడుతూనే ఉంది. ఆనాటి కాలానికి సంబంధించిన వస్తువులు ఏవో ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఆనాటి వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ అద్భుత ఆలయాన్ని మీరు సందర్శించాలి అనుకుంటే తమిళనాడులోని తంజావూరులోని అన్ని నగరాల నుండి రైళ్లు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. దేశం నుండి ఎక్కడి నుంచైనా చెన్నైకి మీరు ముందుగా వెళ్ళొచ్చు. అక్కడి నుండి 314 కిలోమీటర్లు తంజావూరుకి చేరుకునే వీలుంది. మీరు ఎప్పుడైనా తమిళనాడుకి వెళ్తే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. ఈ ఆలయ టైమింగ్స్ వచ్చి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం ప్రస్తుతం ఎలా ఉందంటే 1000 సంవత్సరాల క్రితం ఎలా అయితే అద్భుతంగా నిర్మించారో ప్రజెంట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. ఫైనల్గా ఈ ఆలయం కోసం చెప్పుకునేది ఏంటంటే రాజరాజ చోళులు నిర్మించిన ఈ తంజావూరులోని బృహదీశ్వర ఆలయము మొత్తం 216 అడుగుల ఎత్తు, 13 అంతస్తుల్లో అద్భుతంగా నిర్మించారు. అంతేకాదు దాదాపు 80 టన్నుల బరువైన గ్రానైట్ శిలతో ఈ ఆలయాన్ని శిఖరాన్ని నిర్మించి అంత ఎత్తు ఎలా పెట్టారనేదే మిస్టరీ. అలాగే ఈ ఆలయం నీడ ఎందుకు భూమి మీద పడదు అనే విషయం గురించి కూడా మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమైనా తప్పులు చెప్పుంటే మన్నించండి.